ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మిమ్మల్ని ఎవరో చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు, లేదా మిమ్మల్ని ఎవరో బాధ పెడుతున్నట్టు, ఆ విధంగా మీకు ఏంటంటే భగవంతుడు ఏదో రూపేణ ఏదో ఒక సంకేతం అనేది పంపిస్తుంటాడు. అంటే ఆ సిక్స్త్ సెన్స్, ఆ ఇంట్యూషన్ పవర్ అనేది సహజంగా ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది నాన్న. ఏదో ఒక నెగటివ్ వైబ్ అనేది, అంటే ఏదో ఆలాపన తెలుస్తూ ఉంటుంది కొంతమందికి. ఏదో సంథింగ్ జరుగుతున్నది, నాకు అదేంటో బయటికి రావట్లే, అదేంటో తెలియట్లేదు అని చెప్పేసి కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో యథార్థంగా అందరికీ తెలిసిందే అయినా సరే ఒక అమ్మగా తెలియచేస్తున్నా నాన్న, అలా ఎప్పుడన్నా ఎవరికన్నా అనిపించినప్పుడు ఏం చేయాలి అనంటే, ఒక పౌర్ణమి రోజు కావచ్చు, ఏకాదశి రోజు కావచ్చు, లేదా 365 రోజుల్లో ఏ రోజైనా సరే నాన్న పర్వాలేదు, మీ మనసుకి ఈ రోజు చేద్దాము అని అనిపిస్తే ఆ రోజు చేయవచ్చు. ఏమిటయ్యా అనంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది యథార్థంగా కష్టము, మనసు కష్టం అనిపించినా, మీ మనసుకి ఇప్పుడు చేస్తే నాకు బాగుంటుంది అని అనిపించింది అంటే ఇమ్మీడియట్ చేసేయండి. దానికి ముహూర్తము, కాలము, వర్జ్యము ఇవన్నీ కూడా యథార్థంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి అవసరం లేదు. 365 రోజులు చేసుకోవచ్చు నాన్న. ఈ రోజు చేయవచ్చు, ఈ రోజు చేయకూడదు అని చెప్పేసి ఏమీ కూడా లేదు. కాకపోతే ఎక్కువగా ఏమిటంటే కార్తీక మాసం చేస్తుంటారు, వైశాఖ మాసంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అంటే ఇలా కొద్దిమంది ముందుగా ప్లాన్డ్గా అనుకొని చేస్తారు, లేదా వాళ్ళ మ్యారేజ్ డే నాడో, పుట్టినరోజు నాడో ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవటం కూడా యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న. ఎప్పుడైనా సరే మనసుకి కష్టం అనిపించింది, నా వల్ల కావట్లేదు, నేను సఫర్ అవుతున్నాను, తట్టుకోలేకపోతున్నా, బాధపడుతున్నాను అని అనిపించినప్పుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించటం అనేది మాత్రం చక్కని పరిష్కారం నాన్న.